ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ 7వ ఓటమిని చవిచూసింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ చెన్నై బౌలర్ల దాటికి 159 పరుగులకే పరిమితమైంది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 67, అలాగే యువ ఆటగాడు కార్తిక్ శర్మ 54 జట్టును ముందుండి గెలిపించారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. 5 సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 నుంచి దాదాపుగా నిష్క్రమించింది. శనివారం చెన్నైలోని చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతూ పాడుతూ ఈ లక్ష్యాన్ని చేరింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా బాగా మెరుగుపరుచుకున్నాయి. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఫామ్లో ఉన్న సంజు శాంసన్ 11 వికెట్ను త్వరగానే కోల్పోయింది. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన ఊరియల్ పటేల్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 12 బంతుల్లో ఎదుర్కొన్న అతను 2 సిక్సర్లు 2 ఫోర్ల సహాయంతో 24 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన యంగ్ ప్లేయర్ కార్తిక్ శర్మ అదిరే ఆటతీరు కనబరిచాడు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు జరిగిన వేలంలో సీఎస్కే అతడిని ఏకంగా 14.2 కోట్లు వెచ్చించింది, అలాగే దక్కించుకుంది. ఈ సీజన్లో ప్రారంభంలోనే విఫలమైన అతడు ముంబై మ్యాచ్లో మాత్రం రాణించాడు హాఫ్ సెంచరీతో. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్యానికి తగ్గట్లుగా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో అతడు 48 బంతుల్లో 67 పరుగులు స్కోర్ చేశాడు. కార్తిక్ శర్మ ఐపీఎల్లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 40 బంతుల్లో 54 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో 18.1 ఓవర్లలోనే సీఎస్కే మ్యాచ్ను ముగించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో 6వ ప్లేస్కి చేరింది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో 4 గెలిచింది. అందులో 2 మ్యాచ్లు కూడా ముంబైపైనే గెలిచింది. ఇక తాజా ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. 9 మ్యాచ్ల్లో 2 విజయాలు మాత్రమే సాధించిన ముంబై పాయింట్స్ టేబుల్లో 9వ ప్లేస్లో ఉంది. మిగిలిన 5 మ్యాచ్ల్లో గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్ చేరడం చాలా కష్టంగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఈ ఏడాది పూర్తిగా విఫలమైంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా ఆఖరి వరకు క్రీజ్లో ఉన్నప్పటికీ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. 13వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చి దాదాపుగా 20 ఓవర్లు అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో కేవలం 18 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్కి చావోరేవో అన్న మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలే ఇప్పుడు ఆ జట్టుకు ఓటమికి కారణాలయ్యాయి. కెప్టెన్గా బ్యాటర్గా రెండిట్లోనూ విఫలమై ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇంటిదారి పట్టడంలో ప్రధాన కారకుడయ్యాడు. చెన్నై స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా నిర్ణయాలే మిస్ఫైర్ అయ్యాయి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటాడు అనుకున్న హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అక్కడి నుంచి పతనం మొదలైంది ముంబై ఇండియన్స్ది. హోమ్ గ్రౌండ్ సీఎస్కే బౌలర్లు ఆరంభంలో తడబడిన ఆ తర్వాత బ్యాక్ టు ఫామ్లోకి వచ్చి ఆఖరి 10 ఓవర్లలో మ్యాచ్ తన వైపు తిప్పుకున్నారు. ఆరంభంలోనే వికెట్లు పడిన నమందీర్ కాస్త నిలవడంతో మొదటి 10 ఓవర్లలో కాస్త అంటే 9కి పైగా రన్ రేట్ సాధించారు. ఆఖరి 10 ఓవర్లలో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తారు అనుకుంటే వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 159 పరుగులే చేశారు. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్ వరకు క్రీజ్లోనే ఉన్నప్పటికీ స్కోర్ రాబట్టడంలో విఫలమయ్యాడు. తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ఆఖరి 10 ఓవర్లలో కేవలం 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇదే ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణంగా అయింది. ఇక హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడు. 13వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఓ రేంజ్లో ప్రదర్శన చూపలేకపోయాడు. హార్దిక్ పాండ్యా ఆఖరి వరకు క్రీజ్లో ఉన్న భారీ స్కోర్ చేయడంలో ముంబై విఫలమైంది. సీఎస్కే బౌలర్ల దాటికి హార్దిక్ పాండ్యా కనీసం బౌండరీలు కూడా రాబట్టలేకపోయాడు. 23 బంతులు ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ టీంతో కనిపించిన గ్రౌండ్లోకి వచ్చేసరికి తేలిపోయింది. బుమ్రా, బౌల్ట్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, రూదర్ఫోర్డ్ ఇలాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్లు ఆడినా కేవలం 2 మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్స్కి వెళ్లే అవకాశాలను కూడా పూర్తిగా కోల్పోయింది.